వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్, పర్సనల్ రీడింగ్స్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారా లేదంటే ఏం చేస్తుంది, టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, ఏదైనా సరే మీకు యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారా లేదా, మీతో కలిసి రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి అని చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ వాళ్ళతో రీయూనియన్ అవుతారండి. మీ గురించి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ గురించి రిస్క్ తీసుకొనైనా ఒక గిఫ్ట్ ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ఎవరినైతే మీరు హానెస్ట్గా ఉన్నట్లుగా అయితే మీరు ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ అయితే మీతో రిస్క్ తీసుకోవాలి, ఈ రిలేషన్లో రీయూనియన్ అవ్వాలి. ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఇంతవరకు అయినప్పటికీ మీతో లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ అనేది ఉండాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. దాని గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు, రీగ్రెట్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదో ఒక రహస్యాన్ని అయితే దాచిపెట్టి ఉంచారు. వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది. అది మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. వాళ్ళతో అక్కడ ఘర్షణలు అవ్వడం, లేదు అంటే మ్యారీడ్ పీపుల్స్ అయితే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వైఫ్ అయినా అవ్వచ్చు, వాళ్ళ వైఫ్తో గొడవలైనా జరుగుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీ రిలేషన్ని రిస్క్ తీసుకొనైనా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎలా అయినా అని ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడ్డాక ఏంటంటే కానీ వాళ్ళ ఇన్నర్ అనేది బయటికి చెప్పకుండా సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్, మీ మీద అయితే చాలా హోప్ ఉంది. వాళ్ళ గతంలో జరిగిన సిచ్యువేషన్ని తలంచుకుంటున్నారు. కానీ వాళ్ళకైతే మీ గురించి చాలా హోప్ ఉంది, మిమ్మల్ని అదిగోండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోని వాళ్ళకి గొడవలు జరిగి ఆ గొడవల గురించి గతం గురించి ఆలోచిస్తూ ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి గతం అనేది మళ్ళీ ఉంటే మళ్ళీ సమస్యల్లోనికి వెళ్ళిపోతాము అని ఆలోచిస్తున్నారు. కానీ మీతో ఉంటేనే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీతో మీ పర్సన్ అనేవాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొంతమంది ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారండి. నెక్స్ట్ ఈ రిలేషన్షిప్లో కూడా బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. ఎస్, క్లోజ్డ్ బుక్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక స్టాండ్ తీసుకొని మీ దగ్గరికి రావాలి వాళ్ళ ఫ్యామిలీ ఉండేటప్పటికి అని ఫ్యూచర్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఎస్, సాక్రిఫైస్ చేయాలి ఈ రిలేషన్ని అని ఓవర్గా థింక్ చేసి కమిటెడ్ రిలేషన్ అవ్వాలి, మీతో కలిసి టెంపుల్కి వెళ్ళాలి, టెంపుల్లో మ్యారేజ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. వాటి గురించే ఓవర్గా థింక్ చేస్తున్నారు. సాక్రిఫైస్ చేయాలనే ఆలోచన ఉంది. ఎస్, మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్, మీకు త్వరలో ఛాలెంజెస్తో అదర్ థర్డ్ పార్టీస్తో ఛాలెంజెస్ చేసి ఇన్నర్ స్ట్రెంగ్త్తో మీ దగ్గరికి రావాలి, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటున్నారు.
ఆ ఛాలెంజెస్ ఎవరితోనైతే చేశారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ గురించి చూస్తున్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో అని వాళ్ళు భయపడుతున్నారు. అందు గురించే సైలెంట్గా ఊరుకుంటూ వెయిట్ చేసి మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని సోషల్ నెట్వర్క్స్లో అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఈ అబ్జర్వేషన్ ఎందుకంటే మీతో లీడర్షిప్గా ఉంటూ ఒక హైడ్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు తెలియకుండానే, మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు అని. కానీ మిమ్మల్ని జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. యాజ్ మీతో హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీ అనేది ఉంటుంది అనుకుంటున్నారు. మీతో అయితే రియూనియన్ కావాలి అనుకుంటున్నారు. కొంతమంది అయితే న్యూ బిగినింగ్స్లో హ్యాపీ మూమెంట్స్ చూస్తున్నారు. ఇదేంటంటే ఈ న్యూ బిగినింగ్స్లో హ్యాపీ మూమెంట్స్ అనేవి లస్టింగ్ ఎనర్జీ ఉండే వాళ్ళండి ఇలా చేస్తారు. జెన్యూన్ పర్సన్స్ ఎవరు కూడాను కొత్త న్యూ బిగినింగ్స్ చేసి వాళ్ళతోనే ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపెట్టుకోరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు జెన్యూన్గా ఉంటే వాళ్ళ గురించి వెయిట్ చేయండి, అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. ఇప్పుడు రొమాంటిక్ ఏంజల్స్ ఏం చెప్తారు? యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ విషయంలో చూసే వ్యూయర్స్కి ఎలా చెప్తారు, పాస్ట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రజెంట్ పాస్ట్లో చూసే వ్యూయర్స్ పర్సన్స్ ప్యాషనేట్గా ఉన్నారు. మీ మీద ఎక్కువగా అట్రాక్షన్ ఉంది. మీకు ప్యాషన్గా మీ అట్రాక్షన్ అంటే మీ వాయిస్ నచ్చి, మీ అందం నచ్చి, మీ మనసు నచ్చి ఎక్కువగా మీ పర్సన్ అనేవారు గతంలో ఉండేవారు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది లైఫ్ అనేది, ఫ్యూచర్లో మా ఇద్దరి మధ్యలో ఏ విధంగా ఉంటుంది, సమాజం ఏ విధంగా నడుపుతుంది, ఏ విధంగా మాట్లాడుతుంది. ఫ్యూచర్లో ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో మీరు హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ చేసేవారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఏంటంటే ఫ్లట్టింగ్ మూమెంట్లో ఉన్నారు, అంటే వాళ్ళతో కలవాలి, మాట్లాడాలి, ఇది డివైన్ కనెక్షన్లా ఉంది అని జస్ట్ అంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూసి మీరు ఎమోషనల్ డ్రైనేజ్ అయ్యారు. ఎలా అయినా సరే వాళ్ళు నా దగ్గరికి వస్తారు అనే ఆలోచనకి మీరు వచ్చారు. కెమిస్ట్రీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే దేర్ సే స్ట్రాంగ్. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వీక్గా అయితే ఉండదు. మీ ఇద్దరు రిలేషన్ అనేది ఎండ్ అయితే అవ్వదు. రిలేషన్లో ట్రావెలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.